ఈనాటి Thank you. Ani camera చూడండి అన్న. Ready smile. చూడండి సార్ ఒకసారి చూడండి. రాకేష్ గారు ఇలా చూడండి అందరూ. ఇన్ఛార్జిగా చెన్నై వెంకటరాయ గారిని మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం మీ అందరి తరఫున నా తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగా కూడా ప్రజలకు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజున చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ప్రజలకి తప్పుడు మాటలు చెప్పి మోసాలు చేసి ఈ రోజున అధికారంలో రావడం, ఎప్పుడు కూడా సింహం సింగంగా వస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎదురు పోరాటం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కనుక గుంపులు వచ్చే ఏంటో మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ రోజున ప్రజలను మోసం చేసి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజున చేస్తున్నటువంటి దుర్మార్గాలు చూస్తుంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అసహించుకునే కార్యక్రమాలు చేస్తారు. అలాగే ప్రతి నియోజకవర్గాన్ని కూడా చూస్తే ఎంతో అవినీతి, ప్రతి ఎమ్మెల్యేని మనం చూస్తున్నాం. గతంలో చూస్తే కనుక ఏ ఎమ్మెల్యేని కూడా ఏ పరిస్థితి కూడా మీడియా కాదు. ఈ రోజు చూస్తా ఉంటే ఏది చేయాలన్నా ఏ అధికారి చేయాలన్నా కూడా అందులో ఉన్నటువంటి మినిస్టర్లో ఎమ్మెల్యేలు కూడా పచ్చ బొమ్మ పట్టినట్టే ఆ పని చేయమని చెప్తున్నారు. అంటే వేరే పార్టీలో ఎవరికి కూడా ఏ పని చేయొద్దు, మన పార్టీ వాళ్ళకి చేయమని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఆ సూపర్ సిక్స్ చెప్పారు, 150 హామీ ఇచ్చారు. ఆ సూపర్ సిక్స్ లో వినకుండా కొద్దిగా ఏదో చాలా మంది వేసి కొంతమంది ఏదో ఆమబడి మనం పెట్టి ఆమబడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆమబడి పెట్టి ఏ చేశారో దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఏడు కార్యక్రమం చూపించి చాలా తక్కువ డబ్బులు సుమారు 10,000 కోట్లు వచ్చేటువంటి ఈ తల్లి మనం కార్యక్రమం కేవలం 6,700 కోట్లతో ఊహించేటువంటి కార్యక్రమాన్ని అంటే విమర్శతోటి ఎంతో తగ్గించే కార్యక్రమం నేను జగన్మోహన్ గారు చూసేదామంటే మనకు ముఖ్యంగా ఆయన 2 గంటల పాటు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ప్రతి అన్యాయాన్ని మనం ప్రభుత్వం మంచిని ఇప్పుడు అన్యాయాన్ని కూడా విమర్శ ఆయన చక్కగా విపులంగా విశదీకరించి మరి చెప్తే ఎదుర్కొన్న ధైర్యాన్ని పట్టుకుని దాంట్లో డిప్యూట్ చేస్తూ ఏదో దాని నుంచి మనం చర్చించడం తప్ప కనీసం ఆయన ఎదురు వచ్చింది ఒక్కదానికి సమాధానం కోరుకుంటాం. ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క విమర్శని కూడా వాళ్ళు ఎదుర్కోలేకపోయారు. కారణం ఏంటంటే ఈ రోజు చెప్పినటువంటి అన్యాయ పరిపాలన కొనసాగుతుంది. కేవలం దోపిడీ లక్ష్యంగా ఈరోజు ప్రజలు కొనసాగుతున్నాం. ఇచ్చి మన డబ్బులు తిరిగి వాళ్ళ జేబులు కట్టమని చేయాలి. అంటే ఇవన్నీ చూసుకుంటే ఎక్కడి ప్రజాస్వామ్యం ఈరోజు ప్రజలు వ్యతిరేకంగా అది గమనించే మన పోరాట ప్రక్రియకి భయపడే ఈరోజు తల్లి మనం ఉద్యోగం ఇవ్వడం జరిగింది. లక్ష్యం చూసుకోండి, ఈరోజు 64 లక్షల 64 లక్షల చిల్లర 65 లక్షల పెన్షన్ మన ప్రజలు ఇస్తే ఈ సంవత్సర కాలంలో కేవలం ఇవాళ 59 లక్షల 5 లక్షల పెన్షన్ని
నెక్స్ట్ సెక్షన్ అంటే మాట్లాడాలి కొత్త దేశం ఒక శాంక్షన్ చేయాలి ఈరోజు నాటికి కార్పొరేషన్ చేస్తాం ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారో ఆ వ్యక్తికే తగ్గించుకుంటూ చెప్పారు ఏ ఒక్క కంప్లైంట్ రాలేదు కాబట్టి పోరాటంలోనే పుట్టింది, పోరాటంలోనే పెరిగింది, పోరాటంలోనే అధికారం వచ్చింది. మళ్ళా మాయమాటలకు లోబడి నమ్ముకుని మనం మన యొక్క అధికారాన్ని కోల్పోయాం. మళ్ళా మోసానికి నిలువెత్తుకున్న ఆ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మనం ఇవాళ నష్టపోతున్నాం. మనమే కాదు, ప్రజలు నష్టపోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పోరాటం చూసి భయపడి ఏదో కొద్దో గొప్ప ఈ పథకాలు అమలు చేసినట్టు నటిస్తూ వీటికి తూటు కొడుతున్నారు. సంపూర్ణంగా ఏ పథకం కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంచేత ఇవాళ ఇంకా స్పందనతో ఈ కార్యకర్తలు పిలుపు మీద అందరూ మన పార్టీ పిలుపు మేరకు ఎంతో ఉత్సాహం ఇచ్చేసారు. ఇక్కడికి ఇంత స్పందన మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా లేదు. దీన్ని మనం అందరం గమనించి ఇంకా ఈరోజు మనకందరూ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అలాగే ప్రతి కార్యకర్త కూడా అంతకుముందు 2014లో ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులైతే ఈరోజు వెళ్ళడానికి మనకి ఇక్కడ రావడం జరిగింది. 2019 ఎలక్షన్ జరిగిన తర్వాత పార్టీ నచ్చిన తర్వాత ఉన్న వాతావరణానికి కొంతమంది ఇబ్బందులు గురయ్యారు. ఈరోజు పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పార్టీ మనం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఈ రోజు నచ్చిందంటే కారణం ఒక బీసీని ఎక్కువగా టార్గెట్ చేసింది. బీసీలు అయితే టార్గెట్ చేసి ఈ రోజు వాళ్ళు ప్రభుత్వాన్ని వర్గం చేశారు. అలాగే ఎస్సీ బీసీని కూడా టార్గెట్ చేసింది. మిగతా కమ్యూనిటీలన్నీ కూడా అది కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఇప్పుడు ఏదైతే మనం రాజకీయం చేస్తున్నామో ఆ రాజకీయం అంతా కూడా ఓన్లీ కులాల ప్రకారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ కులాల్లో 60% బీసీ ఉన్నాం. ఈ బీసీని సమపాలుగా గుర్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి దేవాలయ నియోజకవర్గంలో జెండా మోసిన నాయకుడు, బూత్ కమిటీలో మనకు పనిచేసిన నాయకుడు, అలాగే వార్డులో మనకు పనిచేసిన నాయకుడు, మనకు ప్రధానమైన విషయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు పెట్టుకుంటారు. ప్రసాద్ ఏ విధంగా కార్యకర్తలు నిర్వహిస్తున్నారో మీరు ఆ విలువ ఇచ్చిన రోజే విజయం మందే అని చెప్పి చేస్తూ మున్సిపల్ జిల్లా విభాగం అధ్యక్షుడు సత్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారికి 1995లో ప్రకటించిన మామూలు వెన్నుపోటు విద్య ఆయన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2024లో సూపర్ 6 అమలుగా హామీలన్నీ ఇచ్చి బడ్జెట్ ఏదైనా తెలియకుండా అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడు వారికి మరియు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి ఈరోజు జగన్ గారి హత్య సమితులు మరి జిల్లా అధ్యక్షుల విషయం మరి ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఆక్రమణ కేసులు బదాయిస్తుంది. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టింది. మరి అదే సోషల్ మీడియాలో కేసులు పెట్టినప్పుడు మరి వాళ్ళకి అండగా నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరుగుతుంది? ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? పెద్దవాళ్ళని చేస్తాం, పూర్ రిచ్ అని అన్నారా లేదా? సంపదను సృష్టిస్తామని చెప్పారా లేదా? అలా చెప్తే మనం సంబరపడిపోయాం కదా. మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్తే పర్వాలేదు, 5 ఏళ్ళు హ్యాపీగా నెత్తి మీద తడిగుడ్డేసుకొని బతికేయచ్చు అనుకున్నాం. చివరికి ఏం మిగిలింది? ఆ తడిగుడ్డే మిగిలింది. పూర్తి రిచ్ అంటే ఏంటి చూసాం. ఆకి వీళ్ళు 8 ఏళ్ల బాలిక పైన 75 ఏళ్ల వృద్ధుడు ఏ విధంగా అత్యాచారం చేశారు అని చెప్పి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమైంది? అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా? ల్యాండ్ ఆర్డర్ జరుగుతుందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం
ఎక్కడ చూసినా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు అక్రమ కేసులు పెట్టడం ఒక పద్ధతి ప్రొసీజర్ మాకు జిల్లా అధ్యక్షులు మరి పొద్దుటూరు ప్రసాద్ రాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషకరం. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఇచ్చేది ఒకటి, చేసేది ఒకటి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథం పడతాను చూసి మరి కూటమి ప్రభుత్వం అనేక నిందలు వేస్తూ మరి దుర్మార్గమైన పరిపాలన చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి భీమవరం నియోజకవర్గంలో చంద్రమల్లి వెంకటరెడ్డి గారు గుర్తించి మా కాపు సంఘం తరఫున మాకు ఇచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేమంతా ఈ పార్టీగా చేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో భీమవరం నియోజకవర్గానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రసాద్ రాజు గారికి తర్వాత 2.0 ఏదైతే రపారపాన్ని ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తే బలం దానికి నిదర్శనంగా మన భీమవరం నుంచి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎప్పుడూ కూడా 6 నెలలు కష్టపడుతున్నటువంటి తిరుమల వెంకటరాయ గారికి ఈరోజు పదవి ఇచ్చి 2.0 అంటే ఏంటో చూపించడానికి భీమవరం నుంచి నాంది పలికారని నెక్స్ట్ ఎప్పుడూ కూడా భీమవరం నియోజకవర్గానికి ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా 24/7 మేమందరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటామని భీమవరం నియోజకవర్గాన్ని మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మనం ఈ రోజు నుంచే కృషి చేద్దామని చెప్పి, ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎవరికీ నిద్రలేదు. ఇక్కడ ఒక బ్యానర్ కడితేనే ప్రతిపక్షాలు నిద్రపోకుండా మాకు నిద్రగా వాళ్ళు నిద్రపోకుండా మా ఒక రాయుడు గారి ఫోటో కూడా లేకుండా ఈరోజు భీమవరంలో వాళ్ళు చేశారంటే. అలాగే గత 2011 నుంచి పార్టీలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేయడానికి చూస్తున్నారో ఎవ్వరూ కూడా భయపడొద్దని చెప్పేసి ఎన్ని కేసులు కట్టుకోమనండి. మీ వెనకాల మేమందరం నాయకులుగా మేమందరం మీ వెనకాల ఉండి మీ వెళ్ళంటే ఉండి ఎన్ని కేసులైనా మమ్మల్ని దాటి మీ దగ్గర రావాలని చెప్పేసి అంత ధైర్యంగా నిలబడమని చెప్పేసి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రజలంతా మన జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు గారికి సభాముఖంగా చెప్పేది ఏంటంటే, సార్ ప్రస్తుతం ఎప్పుడు కూడా బూత్ కమిటీకి సంబంధించి ఒక చిన్న చూపు అనేది జరుగుతూ ఉందనేది అందరిలో ఉంది. బూత్ కమిటీ అనేది ఏంటంటే ఒక తెల్ల చొక్కా చేసి తిరిగే పదవి కాదది. ప్రతిదీ కూడా పూర్తిగా పేపర్ మీద పెట్టి చేసేటటువంటి పదవి అది. దానికి చాలామంది కూడా వెనక చేసే పరిస్థితి ఉంది ఈ రోజున. ఎందుకంటే కింద స్థాయి నుంచి బూత్లో ఏదైతే ఓటింగ్ ఉందో దేని పరిస్థితి ఏంటి, ఏది స్తబ్దతగా ఉంది, ఏది మనకు ఓటు వేయగలదో ఈ స్ప్లిట్ చేసుకోగలిగితేనే ఫ్యూచర్లో మన స్థానిక ఎన్నికల్లో కానీ లేకపోతే మన శాసనసభ ఎన్నికల్లో కానీ ఎన్ని చాలా స్పీడ్గా వర్క్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నా ఫోటో పేపర్లో పడాలి, నేను ముందుండాలనే పరిస్థితి కనపడుతుంది తప్ప బూత్ లెవెల్ వర్క్ చేసేయడానికి మాత్రం పర్సన్స్ దొరికే పరిస్థితి లేదు ఈ రోజున. ప్రతి ఒక్కరు కూడా బూత్ లెవెల్లో మంచిగా ఇవాళ చేసుకోవాలంటే కింద నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కూడా బూత్ లెవెల్ సంబంధించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కంప్లీట్ అయింది. ఇంకొక మన ఇది భీమవరం కొంచెం లేట్ ఉండడం వల్ల ఇది కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అయిన తర్వాత కింద నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా బలోపేతం చేసుకోకపోతే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఎవరేంటనేది తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దానికి సంబంధించి ఒకసారి ఈ రోజున మరి గత సంవత్సర కాలంలో భీమవరం నియోజకవర్గం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామంటే మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ ఒక ఏకతాటి మీద నడిచి భీమవరంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఈ రోజున మరి రాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో మనందరం నిలబడి వెన్నంటి ఉండి పార్టీని ఇంకా నడిపి నాయుడు గారిని 29లో మనం ఖచ్చితంగా ఎమ్మెల్యేని చేసి మనం అసెంబ్లీలోకి పంపవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజున మన దేశంలో జరిగేదంతా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం మన నారా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ జరుగుతుంది.
కాబట్టి ఈ రోజున నిన్న రాత్రి 12 గంటలకు మేము బ్యానర్లు కడతా ఉంటే ఓ పక్కన మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఏమిటండి అంటే మాకు కలెక్టర్ గారు ఆదేశాలు అంటున్నారు. మీకు ఆదేశాలు ఉన్నాయో మాకు చూపించండి, కాగితాల మీద ఉంటే తెల్లమాకు వేసి చూస్తున్నారు. ఏమిటి ఈ అన్యాయం? ఒక్క నిమిషంలో మేము గ్రూపులో మెసేజ్ పెడితే 100 మంది కార్యకర్తలు వచ్చారు. కాబట్టి ఇటువంటిది ఏదన్నా ఉన్నా మాకు నాయకులు అందరూ ఎప్పుడు వెన్నంటూ ఉండాలని, తప్పనిసరిగా మేము ఉంటే పార్టీ నడుపుతామని, భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదని. భీమవరంలో బ్యానర్లు అంటే అడ్డన్నారు, కానీ వైసీపీ కట్టిన బ్యానర్లే తీస్తున్నారు, కానీ వేరే పార్టీలు కట్టిన బ్యానర్లు తీయలేదు. ఈ ప్లాస్టిక్ కాదా, అది బ్యానర్లు కాదా? మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, అధికారుల్ని. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్ని జాతర అంటే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మనం ఎలా జరుపుకుంటున్నామో ఈ రోజున భీమవరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇచ్చేసి జయప్రదం చేసినందుకు సంతోషకరం. ఎందుకంటే ఇక్కడ డయాస్ మీద చాలామంది పెద్దలు ఉన్నారు. పరిశీలకులు ముదురేరు గోపాలకృష్ణరాజు గారు, అలాగే ప్రసాద్ రాజు గారు. ఎందుకనంటే ఈ ప్రోగ్రాం జరుగుతానికి రమారమిగా 4 రోజుల నుంచి నైటు పగలు కూడా శ్రమించి మేము భీమవరం నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. మరి అలాగే నిరంతరం కూడా పనిచేసి శక్తి మా దగ్గర ఉంది. కానీ మీ ముందు ఉంచే అంశం ఏంటంటే కష్టించి పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. ఎప్పుడైతే కష్టించి ప్రాధాన్యత ఇవ్వకపోతారో పార్టీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున ఎంతమంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మీద ప్రేమ అనురాగంతోనే ఎంతమంది జనం వచ్చారని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరొక విషయం ఏంటంటే భీమవరంలో ఇందాక మా టౌన్ అధ్యక్షులు చెప్పినటువంటి విధానం ఏంటంటే రాత్రి 1:30, 2 కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఎవరికి పనిచేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈ యొక్క మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ని ఎలాగా మనం జరగకుండా చేయాలని భీమవరం పట్టణంలో రమారమి 350, 400 బ్యానర్లో కత్తితో కోసేసి ఈ యొక్క మీటింగ్ని దిగ్విజయం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో కార్యక్రమం చేశారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పబ్లిసిటీ అవసరం లేదు. ఒక నోటి మాట చెప్తే వేలాది మంది జనం ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేశారంటే రాబోయే కాలంలో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తుంటూ మనం చూసాం గత సంవత్సర పాలనలో ఒక పక్కన చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, అగ్రవర్ణాలు అనేటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవటం కోసం అనేక సంక్షేమ పాలిస్తే ఇలా 2 జిల్లాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చినివేలు రాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. వారికి సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటడితే ఉచ్చబడతా ఉందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జై జగన్, జై వైఎస్ఆర్. ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఉంది. ఈ సంవత్సర కాలం అయినా కూడా అధికారంలోకి వచ్చి ఏదైనటువంటి పనులు చేయకుండా అన్ని హామీల్ని తొంగలో తొక్కి ఈరోజు అధికారం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టారు. పెన్షన్లో చూడండి మొత్తం తీసేసి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు అమ్మఒడి 30 లక్షల మంది తల్లులు రోడ్డు మీద ఉన్నారు. అదే రకంగా అన్ని కార్యక్రమాల్లో కూడా ఈరోజు ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథిగా భీమవరం ఇన్ఛార్జ్ 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి అందరూ కృషి చేయండి.
పార్లమెంటు పరిశీలకులుగా మీ పనితీరు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. జగన్ 2లో కార్యకర్త మరి ఈ రోజు మనం అధికారంలో లేనప్పటికీ కూడా వేదిక ముందు ఉన్న మీరంతా కూడా పార్టీకి మూల స్తంభాలు లాంటి వ్యక్తులు, నికార్సైన నాయకులు, కార్యకర్తలు. ఇన్ఛార్జ్ లేని 10 నెలల కాలం కూడా భీమవరం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు చక్కటి సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెన్నమల్లి వెంకటరాయుడు గారిని ఇన్ఛార్జిగా నియమించడంలో మనమందరం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుంది. పార్టీలో కష్టపడేవారు మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులకి ఆయన గుర్తింపు ఇస్తారన్న నిదర్శనమే ఈరోజు చెన్నమల్లి నాయుడు గారి ఎంపిక. గతంలో చెన్నమల్లి నాయుడు గారు జడ్పీడీసీగా చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఆయన పార్టీలో ఉంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవాదళ విభాగానికి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. పార్టీలో ఏదో పదవి వచ్చిందంటే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నాకు పదవి ఉంది, నాకు గౌరవం దక్కలేదని కోరుకుంటారు. కానీ తనకి ఇచ్చిన పదవికి సమన్యాయం చేస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన వంతుగా మీటింగులు పెట్టి ఎన్నికల సమయంలో ప్రతి అభ్యర్థికి కూడా తన వంతు కృషి చేసిన వ్యక్తి చెన్నమల్లి నాయుడు గారు. కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ నియామకమే ఒక నిదర్శనం. మరి ఈరోజు ఇన్ఛార్జిగా చెన్నమల్లి నాయుడు గారు ప్రతి ఒక్కరిని కలుపుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఆయన కూడా ఇన్ఛార్జిగా గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున వేదిక ముందున్న మహిళలకు ముఖ్యంగా చెప్పే ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలమ్మా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళలకు ఎంత గౌరవం దక్కేది, ప్రతి సంక్షేమ పథకానికి కూడా మహిళకి అందించి మహిళ యొక్క గౌరవాన్ని పెంచి దిశ యాప్ ద్వారా మహిళ రక్షణ పెంచిన ఒక సోదరుడు, ఒక బిడ్డ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో మహిళల మీదే కాదు, చిన్న పిల్లల మీద 3 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏ రకంగానూ స్పందించట్లేదు. నేరం చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడాలు, చట్టపరంగా ఏమీ చర్యలు తీసుకోకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని, కొద్దిగా పార్టీని ప్రమోట్ చేస్తూ మాట్లాడిన వారిని కక్షపూరిత అరెస్టులు చేస్తూ వారు ప్రజలకి ఏ సంక్షేమం చేద్దామనేది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టడమే వారు ధ్యేయంగా పెట్టుకొని ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నారో తప్పించి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మర్చిపోయారు. మీరంతా కూడా ఏదో కూటమి ప్రభుత్వం అబద్ధ వాగ్దానాలు చేశారు. మన కుటుంబానికి ఎక్కువ సొమ్ము వస్తే, పిల్లలందరికీ అమ్మఒడి వస్తే, అలాగే పెన్షన్ డబ్బులు ఎక్కువ వస్తే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో మోసపోయి ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2014లో ఒకసారి మోసపోయారు, మళ్ళీ 2024లో మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ మొట్టమొదటి రోజు నుంచి అమలు చేసి మనందరికీ అండగా ఉన్నారు. అందరికీ సమన్యాయం చేశారు, పథకాల్లోనూ సమన్యాయం చేశారు, పదవుల్లోనూ సమన్యాయం చేశారు. ఆ సమన్యాయం చేయడం వల్ల వేదికపైన మేమంతా ఈరోజు నిలబడి ఉన్నాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేయలేని అబద్ధ హామీని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు సంవత్సర కాలం గడిచినప్పుడు ఇప్పుడు పేర్లు మార్చి అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంటుందని తల్లికి వందనని పేర్లు మార్చి అరకొరగా అమౌంట్ వేయడం, ఇవన్నింటినీ మీరు గమనించి రాబోయే రోజుల్లో మనం 2 సార్లు మోసపోయాం. మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నది గుర్తుంచుకొని మనందరం కలిసి నడిచి భీమవరం నియోజకవర్గంలో చెన్నమల్లి నాయుడు గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు గారి ఆధ్వర్యంలో ఇతర నాయకులు అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ, ఎందుకంటే భీమవరం నియోజకవర్గం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చాలా బరువైన నియోజకవర్గం. అందులోకి ఇప్పుడు భీమవరం జిల్లాగా మారిన తర్వాత భీమవరం హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని గతంలో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మోసారు, దానికి తగ్గట్టుగా మరి ఈ నియోజకవర్గాన్ని నడిపించవలసిన బాధ్యత మరి చెన్నమల్లి నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కానీ, వార్డుల వారీగా కానీ
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా సమీక్షతో పనిచేసి రేపు రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ మన భీమవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మన అందరం కూడా కృషి చేయవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన అందరం కూడా చూస్తున్నాం 2019-24లో మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి మన రాష్ట్రాన్ని మరి పేదరికాన్ని అన్నది నిర్మూలించి మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మరి ఆ పథకాలన్నీ కూడా చూసి ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా వాళ్ళ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అబద్ధ హామీలు ఇచ్చి మరి ఈ సంవత్సర కాలంలోనే ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా ఏ విధంగా ఎగ్గొట్టారన్నది కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకు ఉన్న వ్యత్యాసం ఏంటన్నది ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. మన నాయకుడు దేవుడు కనిపిస్తే దండం పెట్టకపోయినా పర్లేదు, కానీ పేదవాడు కనిపిస్తే అన్నం పెట్టాలనే ఆలోచన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నారో పేదవాడికి అధిక భారాలు ఏ విధంగా వేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు పాలన చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి మీరు గమనించినట్లయితే ఒక కరెంటు బిల్లు దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఏ విధంగా ఈరోజు రేట్లు పెంచారన్నది కూడా దయచేసి గమనించి మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మనందరినీ ఏ విధంగా ఆదుకున్నారో మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా ఆలోచించారన్న ఆలోచన చేసి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నట్లయితే మన అందరి బతుకులు బాగుంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ రోజున భీమవరం నియోజకవర్గానికి సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితుడు. రాజకీయాల్లో చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో లేదు కుల సంఘాల్లో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి చెన్నెల్లి వెంకటరాయుడు గారిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు హృదయపూర్వకంగా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఎందుకంటే సంవత్సరం అయ్యింది ఎన్నికలు అయ్యి ప్రభుత్వం ఏర్పడి ఇదిగో అదిగో అనేటప్పటికీ సంవత్సరం గడిచిపోయింది. కానీ ఈ సంవత్సరం ఈ పరిపాలన ఈ ప్రభుత్వం విధానాలు చూస్తుంటే మళ్ళీ ఎప్పుడో పాత రోజులు తీసుకొస్తా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ప్రజల కోసం, పేదల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం అహర్నిశాలు సంక్షేమానికే ఖర్చు పెట్టున్నారు. ఇలా మీటింగ్ పెట్టుకుంటే ఆడవాళ్ళు నలుగురు కూర్చుంటే ఇప్పుడు చిరునవ్వులు లేవు. గతంలో మీటింగ్ అంటే ఏదో పండగ జరిగేది. ఆసరా పండగ, అమ్మఒడా, చేయూత, కాపురేస్తమా, ఇప్పుడు ఆ పండగలు లేవు. సహజంగా ఆశపడటం మానవ సహజం. పెట్టేవాడి కన్నా 4 రెట్లు ఎక్కువ పెడతానంటే ఆశపడతాం, మోసపోతాం. ఎందుకంటే చంద్రబాబు గారి నైజం ఈ సంవత్సర పరిపాలన గతంలో కూడా ఇలాగే మనం మోసపోయి ఉన్నాం. ఎన్నికల ముందు ఒక మాట ఇస్తే అది భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికలు అయిన తర్వాత మేనిఫెస్టో కనపడదు చంద్రబాబు నాయుడు గారు నైజం. ఆయన 99లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి అధికారంలోకి వచ్చాడు. 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు అధికారం ఇవ్వలేదు.
99 తర్వాత 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ 2019లో మళ్ళీ గెలిచాడు. 5 సంవత్సరాలు చూశారు, మళ్ళీ 5 సంవత్సరాలు అధికారం ఇవ్వలేదు. ఈ 2 సార్లు ఆయన గెలిచినప్పుడు ఒక్కడో సింగిల్గా ఎప్పుడు పోటీ చేయలేదు. ఆయన ఏ రాజకీయ పార్టీలతో కలిపి పోటీ చేసి అధికారంలోకి వచ్చాడు. మోసం మాటలు చెప్పేవాడు. ఎన్నికలయ్యే సంవత్సరం దాటికే తెలిసిపోయేది ఆయన సంగతి ఏంటో, మళ్ళీ ఓడించాడు. మరి మొన్న కూడా అలాగే. ఈ సంవత్సరం చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు. సంపద సృష్టిస్తాడు. జగన్మోహన్ రెడ్డిలా కాదు, ఒక్కింట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎన్ని హామీలు ఇచ్చారో మీకే తెలుసు. కానీ ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం గుడ్డేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి కార్యక్రమాలన్నీ ఇవాళ ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఎవరిని తట్టినా ఏమేమి ఆగిపోయినాయో మనకే చూస్తూ ఉన్నాం. మహిళల గురించి రోడ్డెక్కాం, రైతుల గురించి రోడ్డెక్కాం. ఈ సంవత్సర కాలంలో విద్యార్థుల గురించి రోడ్డెక్కాం. ఎందుకు? మమ్మల్ని ఓడించారు కదా, మీ బాధ మీరు పడండి అనకుండా ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీలు కూటమి కాదు ఈ ప్రభుత్వం. ఆ రోజున మొదలెట్టినటువంటి ప్రస్థానం ఈ రోజు వరకు ప్రజల పక్షాన మనం పోరాడుతూనే ఉన్నాం. అందువల్ల ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా పరిపాలన చేస్తా ఉన్నాడో, ఒకసారి మోసపోయారు, 2 సార్లు మోసపోయారు, మళ్ళీ పాత చరిత్ర ఈ సంవత్సర కాలంలో వచ్చింది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు, సోషల్ మీడియాలో కేసులు, ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉన్నారో యాక్టివ్గా ఉన్నారో అని మీద కేసులు. ఇదే తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచను, కరెంట్ బకాయిలు ఉండలేను, నాదే బాధ్యత. 3 నెలలు తిరగలేదు, 16,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఇవాళ విద్యార్థులు మొన్నటిదాకా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇదివరకు 4 డబ్బులు ఆడే ఆడవాళ్ళ చేతిలో. ఇవాళ ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి లేదు. మరి మీరందరూ కూడా గమనించమని, మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే మనకు అండదండలుగా ఉంటుందో ఆ నాయకుడిని బలపరచవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ భీమవరం నియోజకవర్గంలో కొత్త నూతన ఉత్తేజం కల్పిస్తూ ఉంది. అనుభవమైనటువంటి చెన్నమనేని వెంకటరాయుడు గారిని ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం, ఆయన నాయకత్వంలో రాబోయేటువంటి ఏ ఎన్నికలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలా. శాసనసభ్యుడిగా మీరు మళ్ళీ గెలిపించుకోవాలా. అలాగే ఈ నియోజకవర్గంలో పెద్దలు చాలా మంది చెప్పుకున్నారు. ఎంతోమంది ఇవాళ అందరినీ చూస్తూ ఉంటే మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఈ రోజులు కూడా ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు. కష్టపడేటువంటి నాయకుల్ని ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తాం. అలాగే ఏ చిన్న అవసరం వచ్చినా మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎప్పుడు ప్రతి కార్యకర్తకి అండగా ఉంటామని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. వివిధ విభాగాల్లో అంటే పట్టణ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి మన కార్యకర్తల్ని నాయకులుగా ఎలివేట్ చేయడం కోసం వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి పార్టీ కోసం పనిచేయమని చెప్పేసి పార్టీ ఆదేశించింది. దాని ప్రకారంగా భీమవరం పట్టణానికి నూతనంగా అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా గాదిరాజు రామరాజు గారిని పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వారిని ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే
అలాగే వీరవాసరం మండల అధ్యక్షులు చవాకుల సత్యనారాయణ గారు, భీమవరం మండల అధ్యక్షులు జల్లా కొండయ్య గారు, అలాగే జిల్లా కమిటీలో మన భీమవరం పట్టణం నుంచి ఉపాధ్యక్షులుగా మేడిని జాన్సన్ గారు, ఇప్పుడే జస్ట్ బయటకు వెళ్ళారు ఆయన. అలాగే కార్యదర్శిగా కలిదిండి బలరామరాజు గారు ఉన్నారుగా, అందరూ బయట. అలాగే కార్యదర్శిగా గోడి షణ్ముఖరావు గారు, అలాగే కాండ్రేగుల శ్రీని గారు కార్యదర్శి, జిల్లా కార్యదర్శి. అలాగే అధికార ప్రతినిధిగా కామన్న నాగేశ్వరరావు అంటే నేనే. అలాగే మరి జిల్లాలో వివిధ విభాగాలకి అంటే మహిళా అధ్యక్షురాలిగా కోడే విజయలక్ష్మి గారు, యూత్ అధ్యక్షులుగా చిగురుపాటి సందీప్ గారు, అలాగే టీఎన్టీయూసీ ఇంటి సత్యనారాయణ గారు వైఎస్ఆర్ టీయూసీ, అలాగే వాణిజ్య విభాగం రాజా బాలమస్తానయ్య గారు, అలాగే మున్సిపల్ వింగ్కి పేరుసేర్ల సత్యనారాయణ రాజు గారు, అలాగే బూత్ కమిటీ వింగ్కి టీవీడి ప్రసాద్ గారు, అలాగే మన రాష్ట్ర కమిటీలోకి మన భీమవరం నియోజకవర్గం నుంచి మైనారిటీ సెల్ కార్యదర్శిగా షేక్ రబ్బానీ గారు, అలాగే సోషల్ మీడియా కన్వీనర్గా బగ్గు జయరాం గారు, మహిళా విభాగం కార్యదర్శిగా పాలవల్లి మంగ గారు, యువజన విభాగం కార్యదర్శిగా మానుకొండ ప్రదీప్ గారు, అలాగే లీగల్ సెల్ కార్యదర్శిగా బడుగు అశోక్ గారు. వీరందరినీ కూడా